ఎక్కుపెట్టి ఒక గొప్ప పాటను అందించిన భీమసేన అన్న ఉన్నారు. మరి అన్న ఈ పాటల క్యాసెట్ని ఆవిష్కరించాలని కోరారు. అన్ని జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు మా పక్కకు వచ్చి నించోవాల్సిందిగా ఒక 30 సెకండ్ల సమయం ఇస్తున్నాను. ఆవిష్కరించే అంశం ఆ పాట గురించి ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా భీమసేన అన్నను కోరుతున్నాను. సమాజ హితం కోసం, సమాజ మార్పు కోసం శాస్త్రీయంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కోసం ఒక ధైర్యం కావాలి, ఒక సాహసం కావాలి. ఆ సాహసపేతమైనటువంటి బాటలో నడుస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా జై భీమ్, జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి పెరియార్ రామస్వామి నాయకత్వం, వర్ధిల్లాలి పెరియార్ గారి ఆలోచన విధానాలు. ఈ దేశంలో కులం పోవాలని, మతం పోవాలని, మనుషులంతా సమానమని, మనిషిని మనిషిగా చూడాలని పోరాటం చేసినటువంటి మహనీయులు పూర్వీకులు మన ముందు ఉన్నారు. వాళ్ళ ఆశయాలను ముందు తీసుకుపోవడంలో మనమందరం కూడా బయలుదేరాం. ఎప్పుడైతే ఈ మనవాదం అనేటువంటిది ఎప్పుడు కూడా మార్పుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ మనవాదం అనేటువంటిది జ్ఞానానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది, విజ్ఞానానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఉన్నది ఉన్నట్టుగానే ఉండాలి, ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ కూలిపోకూడదని చెప్పేసి ఒక పక్కన మనవాదము పెత్తిరిల్లుతున్నది. మార్పు అంటే ఎవరు? మార్పు అంటే ఎవరు? చదువు లేని వాడికి చదువు అందించాలి, బట్టలు లేని వాడికి బట్టలు ఇవ్వాలి, బువ్వ లేని వాడికి బువ్వ పెట్టాలి, జ్ఞానం లేని వాడికి జ్ఞానం ఇవ్వాలి. ఇవన్నీ అందించాలని చెప్పి బతుకున్నంత కాలం పోరాటం చేసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన బాటలో మనమందరం ప్రయాణం చేస్తున్నాం. ఈ మార్పు ఏవైతే కోరుకుంటున్నామో, ఈ మార్పు బాటలో నాస్తిక సమాజం ప్రయాణం చేస్తుందో దానికి పక్కనే మనవాదం ఈ మార్పు రావద్దని చెప్పేసి మన మీద దాడులు చేస్తుంది. ఈ దేశంలో కులం మతం ఉన్నంత కాలం ఇవి జరుగుతూనే ఉంటాయి. దీనికి వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో, పెరియార్ రామస్వామి గారి నాయకత్వంలో మనం మనిషిని మనిషిగా చూసేంత వరకు, సమాజంలో సమానత్వం వచ్చేంత వరకు మన పోరాటం అనేటువంటిది ఆగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ మధ్య కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చాలా ఎక్కువ పెడుతున్నాయి మనవాదులు, కించపరచాలని ప్రయత్నం చేస్తున్నాయి, తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి మనవాదులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన మీద, ఆయన యొక్క తెలివితేటల మీద, ఆయన యొక్క భావజాలం మీద దెబ్బ కొట్టాలంటే వాళ్ళ శక్తి సరిపోదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి కాదు, ఒక జ్ఞానవంతుడు, ప్రపంచానికే పెద్ద జ్ఞానం ఇచ్చినటువంటి మహోన్నత నాయకుడు. ఆ జ్ఞానము ఆపాలని ఏ అమిత్ షా కానీ, ఏ మోడీ కానీ, ఏ చంద్రశేఖరరావు గారు కానీ ఆపాలనుకుంటే వాళ్ళ సాధ్యం కాదు. మనుషులు వస్తుంటారు పోతుంటారు, పాలకులు వస్తుంటారు పోతుంటారు. ఈ దేశంలో శాశ్వతమైంది ఒక రాజ్యాంగం మాత్రమే. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకుంటే ప్రతి మనిషి కూడా రక్షింపబడతాడు. కాబట్టి అమిత్ షా మాటలకు నా మనస్సు కలత చెందింది. నా తండ్రికి బాధ వచ్చింది, నా తండ్రిని అవమానపరుస్తుంది ఈ దేశంలో ఉన్నటువంటి మనవాదులు, నా తండ్రిని తక్కువ చేయాలని చూస్తున్నారు అనేటువంటి సందర్భంలో జై భీమ్, జై భీమ్, జై భీమ్ అని 100 సార్లు అంటారేందయ్యా? అదే నినాదాన్ని జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని 100 సార్లు అంటే మీరు స్వర్గానికి పోతారని చెప్పేసి నిండు పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ మనవాదులు అవమానించారు. అప్పుడే నా మనసు బాధ చెందింది. దానికి ఎందుకు
మనవాద కొడుకులారా మన బుద్ధి నేతలారా, మనవాద కొడుకులారా మన బుద్ధి నేతలారా, ఈ దేశమేలుతున్నా ఓ దేశద్రోహులారా, ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి దేశద్రోహులు ఎందుకురా, అరే ఎందుకురా, చల్ ఎందుకు అంబేద్కర్ పై కుట్రబన్నుతున్నారు, ఎందుకు యుగ పురుషుడిపై విషం గక్కుతున్నారు, మా బతుకు మార్చినందుక మా బాధ తీర్చినందుక, మా బతుకు మార్చినందుక మా బాధ తీర్చినందుక, మీ బలుపు తెచ్చినందుక మా బలం పెంచినందుక ఎందుకురా, అరే ఎందుకురా, చల్ ఎందుకు అంబేద్కర్ పై కుట్రబన్నుతున్నారు, ఎందుకు మా అంబేద్కర్ పై విషం జిమ్ముతున్నారు అని చెప్పేసి ప్రపంచములో, అరే ప్రపంచమే అంబేద్కర్ పేరు తెలిసినందుక, ప్రతి ఒక్కరు జై భీమ్ అని పిడికిలెత్తినందుక, అనగారిన కులాలను ఐక్యపరిచినందుక, అడుగడుగున అంబేద్కర్ బొమ్మ వెలిసినందుక ఎందుకురా, అరే ఎందుకురా, మీకెందుకురా అని ఇలా ప్రశ్నిస్తూ పాట రాయడం జరిగింది. అది నా పాట కాదు, దాదాపు 130 కోట్ల మంది మనువాదులు ఎలాంటి విధానాలలో దానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి పాట ఇది. పల్లెలకు తీసుకెళ్ళండి, ఈ ప్రశ్న ప్రతి మెదల్లోన ఇది ఆవిర్భవించాలి, ఈ ప్రశ్న అనేటువంటిది జవాబు వచ్చేంత వరకు కూడా ఇది ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆ పాటని ఆవిష్కరించవలసిందిగా సుజాత టీచర్ మరియు స్కైలాబ్ అన్నని కోరుతా ఉన్నాను. చప్పట్లు కొడదాం ఒకసారి. ఓకే, ఇంకా పెన్నుతో కొడితే ఇక ఇప్పుడే యూట్యూబ్లో దీన్ని అప్లోడ్ చేస్తున్నాము. మనందరి వాట్సాప్లోకి ఇప్పుడు వస్తుంది. ప్రతి ఒక్కరు దీన్ని స్టేటస్గా పెట్టి సమాజాన్ని ఆలోచింపజేసే ఈ పాటని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని అందరినీ కోరుతున్నాను. జై ఇన్సాన్, జై ఇన్సాన్, వర్ధిల్లాలి ప్రజా కళలు. జై భీమ్, జై ఇన్సాన్.